శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం. ఈ శనివారం ప్రత్యేకించి శుభ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, అలాగే సంకటహర చవితి. ఈరోజు శని దోషం, రాహు దోషం, కేతు దోషం. 12వ స్థానంలో కేతు దోషాన్ని తొలగించుకోవడానికి వృత్తిపరమైన ఆటంకాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ధన సంపాదన విషయాల్లో లోపము ఇది మనకు తొలగిపోవాలి అంటే ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి సాయంత్రం సంకటహర చవితిలో పాల్గొనడం వల్ల తులారాశి వారికి కేతు దోష ప్రభావాలు తగ్గుతుంది. ఈరోజు శుభ నక్షత్రం చాలా శక్తివంతమైన నక్షత్రం. చంద్ర భగవానుడు అలాగే 10వ స్థానంలో తన 10వ స్థానము నుండి మన 4వ స్థానం ఇల్లు వాహన సుఖస్థానాన్ని చూస్తున్న ఈ చంద్రుడు యొక్క చూపు ఇంటిలో కొన్ని సమస్యలు, ఆరోగ్యపరంగా ఇద్దరు మనుషుల మధ్య, కుటుంబంలో కలహాలు, ఇబ్బందికరంగా ఉన్న వారికి ఈరోజు కొద్దిగా ప్రయత్నాలు, ఎవరైనా పెద్ద మనుషుల సహాయంతో కుటుంబంలో కొంచెం ఈ దైవ అనుగ్రహ పూజలు చేయగలిగితే వాళ్ళకి ఆ దోషాలు తొలగి ఈ చంద్రుడు యొక్క చూపు 4వ స్థానం పైన పడడం వల్ల ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగుతాయి. నూతనంగా కొత్త శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఎక్కువ రోజులుగా వివాహం కాని వారికి వివాహం జరగడానికి మొదటి ప్రయత్నం రేపటికి ప్రారంభమవుతుంది. అందువల్ల మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే స్థిరాస్తుల విలువ పెరగడం, నూతన స్థిరాస్తులు కొనడానికి కూడా రేపటికి మొదలుపెట్టే కార్యక్రమాలు మీరు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాధిపతి అయిన గురువు యొక్క అనుగ్రహం, అలాగే నక్షత్రాధిపతి బలంతో అనేక విషయాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన గడియలు ప్రారంభమవుతాయి. ఇది ఈరోజు తులారాశి వారికి శుభ ఫలితమైన విషయాలు. ఇంకా అశుభ ఫలితాలకు చూడబడినప్పుడు శుక్రుడు కుజుడితో కలిసినప్పుడు వ్యసనాలకు బానిసైన వ్యక్తులు కొంచెం మార్పు కలిగే అవకాశం ప్రారంభించుకోవాలి. దీనివల్ల కుటుంబానికి దూరం అవ్వడం, అప్పులు పాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మన ప్రవర్తనలో మార్పు గమనించుకొని ప్రయత్నాలు చేసిన వారికి కొద్దిగా వాళ్ళు ఆ విషయం నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కుజ శుక్రులు విందు, వినోదము, బానిసత్వమైన కొన్ని పనుల్లోకి నెట్టబడుతుంది. ఎందుకంటే మనకు 500 మీరు శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీతో తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారిని సహాయం చేసి ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలో కారణం అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. ప్రపంచంలో ఉన్న విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు రాకుండా చూసుకోండి. అకస్మాత్తుగా ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచిచూచి జాగ్రత్తగా మాట్లాడండి. స్వర్గ భూమి మీద ఉందని మీరు భాగస్వామిని ఈరోజు తెలియజేస్తామంటారు. కుటుంబంలో మంచి వాతావరణం పెంపొందించడానికి ఈరోజు మీ మనసులో ప్రశాంతంగా ఉంటారు. ఇది గోచార రీతి ఫలితాలు. ఈరోజు కుటుంబంలో ఉల్లాసవంతమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల ఉంటుంది. ప్రాంచిక జీవితంపై కొత్త దృక్పథం పుడుతుంది. తండ్రి మద్దతు లభిస్తుంది. శరీరంలో మలినాలు తొలగిపోయే అవకాశం ఉంది. మీరు మీ ప్రభుత్వ సంబంధించిన కార్యకలాపాలలో
లాభాలు పడతారు. వ్యాపార రంగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రేమతో నిండిన రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం ఉల్లాసవంతమైన రోజు. స్వాతి నక్షత్రం మద్దతు లభిస్తుంది. విశాఖ నక్షత్రం శుభదినం. అలాగే ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు ప్రయాణాలలో కనిపిస్తాయి. వాస్తవిక విధానాన్ని అనుసరించండి, మంచిది. సంగీత ఉత్సాహాల్లో పాల్గొనడం, ఈ వల్ల సుఖం లభిస్తుంది. తులారాశికి ఉద్యోగం, వృత్తి సరిగ్గా ప్లాన్ చేసుకొని సమయానికి అనుకున్న పనులు చేయడం వల్ల ఈరోజు అన్ని రంగాలలో మీరే ముందంజనలో ఉండి విజయ శిఖరం కలిగించిన రోజుగా. పూర్తిగా పై అధికారుల యొక్క సహకారం, విమర్శనలని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ, వివాహం, ప్రేమ సంబంధం కోసం వచ్చే అవకాశం. ఈరోజు ఒక మంచి అవకాశం. మీ భాగస్వామితో ఆనందమైన మధుర క్షణాలతో గడపడానికి ఈరోజు శుభదినంగా చెప్పబడుతూ ఉంది. అలాగే ఎక్కువ కాలంగా కుటుంబంతో దూరం ఉన్నవాళ్ళు ఈరోజు కుటుంబీకులతో సంతోషకరమైన గడియలు ప్రారంభమవుతాయి. ఈరోజు ఆర్థిక స్థితి, ధన ప్రవాహం ఆహ్లాదకరంగా కనిపించే